ఓయ్ త్వరగా వెయ్యి, ఇక్కడ ఆకలితో కడుపు మండిపోతోంది. త్వరగా త్వరగా. ఓయ్ ఎవడ్రా ఈ వంట చేసింది? నేనేనయ్యా. రా రా రా, ఇల్రా ఇల్రా. శబాష్. ఇదిగో బ్రహ్మాండంగా చేశావు. ఈ 500 తీసుకొని పండగ చేసుకో. దండాలయ్యా. పో. ఏంట్రా వీళ్ళు తిండికోవాలా? వరద బాధితులకు పులిహార ప్యాకెట్ దొరికినట్టు. అంటే వాళ్ళ ఫుడ్ లవర్స్ నాన్న. ఏంటిది? నాన్న మెల్లగా తిను నాన్న, అందరూ మనల్ని చూస్తున్నారు. కొంచెం మెల్లగా తినండి. సరే 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 రే, కొంచెం నెమ్మదిగా తినండి. అలాగే రే, మెల్లగా తిను. నెమ్మదిగా తినరా. అబ్బా భలే ఉంది గుమ్మడికాయ పులుసు. ఇదేం పులుసు? మా అమ్మ చేస్తాది మేక్కల పులుసు. నా సామిరంగా అదిరిపోద్ది. మేకల పులుసా? మేకాల పులుసు తెలీదా యాదవ్వ? మేకాలు తెచ్చి ముక్కలు ముక్కలుగా కొట్టి బాగా కారం పట్టించి ఉడకేస్తే ఉంటది చూడు. యారా బామా, ఈ. అమ్మా, కొంచెం నోరు మూస్తావా? ఏంటి నువ్వు? స్లో. ఈ దంగల్ బ్యాచ్కి మన పొంగల్ బ్యాచ్ ఏమైనా సెట్ అవుతుందరా? మ్యాటర్ ఫినిష్. పెళ్లి అనేది మామూలు విషయం కాదు. ఏదైనా ముందే స్పష్టంగా అనుకుంటే బాగుంటుంది. నాకొక్కగానొక్క కూతురు, వీళ్ళ అమ్మ తనను కని నా చేతుల్లో పెట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తనకు అమ్మైనా నేనే, నా అన్నైనా నేనే. అయ్యా, కట్నం విషయంలో మీరు తగ్గమాకండి. మీరు అనుకున్న దానికంటే మేము ఎక్కువ వేస్తాం. మా పిల్ల మీ ఇంటికి రావడం అంటే లక్ష్మీదేవి నట్టింట్లోకి వచ్చినట్టే. ఓ నో 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 నో. మీ నుంచి మేము కట్నాలు కానుకలు ఆశించట్లేదు. అయితే ఇంకేం కావాలో చెప్పండి అయ్యా. పెళ్లికి ముందు మీ అమ్మాయి మీ ఇంట్లో ఎలాగుండేదో అది మీ ఇష్టం. కానీ మా కోడలు మాలా ఉండాలి అంతే. కరెక్ట్ వదినా. రెస్లింగ్, వాట్ యు కాల్ కుస్తీ గిస్తీ, అవన్నీ ఆపేయాలండి. ఇందులో తప్పే ఉంది? ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ అబ్బాయిని తనకిష్టమైన ఉద్యోగం చేసుకోమనండి. అలాగే మా అమ్మాయి తనకిష్టమైన పని చేసుకుంటుంది. పని వేరు, మీరు చెప్పే పని వేరు. అవునండి, బాగా చెప్పారు. మాది పొద్దున్నే ఆఫీస్కెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే పని కాదు. పవిత్రమైన కళ, గొప్ప తపస్సు. కళ, తపస్సు పెద్ద పెద్ద మాటలంటానికి మీకు బాగుందేమో కానీ వినడానికి మాత్రం మాకు బాగలేదు. ఆయన డీసెంట్గా చెప్పారు, నేను స్ట్రైట్గా చెప్తున్నాను. అమ్మాయి పెళ్ళైన తర్వాత కుస్తీ మస్తీ గస్తీ మానేయాలి. అవేం కుదరవు, వదిలేయాలి. మానేయాలా? ఏం మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఇద్దరు బలిసిన వాళ్ళు బరిలోకి దిగి కొట్టుకోవడం, దొరలడం. వాడి కాళ్ళు వీడి ఇరవటం, వీడి కాలు వాడు ఇరవటం. మధ్యలో ఈ రిఫరీ ఒకడు. ఎవడి ఎముకలు విరిగితే వాడు ఓడిపోయినట్లా, విరిచినవాడు గెలిచినట్లా. బురదలో పందులు పొరలడానికి, వీళ్ళు మట్టిలో పొరలడానికి పెద్ద తేడా ఏం లేదు. ఇట్స్ ఎ డర్టీ గేమ్. మురికి ఆట, మురికి మనుషులు. ఇట్స్ నథింగ్ బట్ రౌడీయిజం. అంటే రౌడీజమా? ఇదే రౌడీయిజం అంటే. ఏం చేస్తున్నావు? ఏంటా సిద్ధు ఇది? ఆడు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. మనుషుల్ని కొట్టడమేనా నీ కళ? దీని గురించేనా చాలా గొప్పగా చెప్పావు? అవునమ్మా, అవును. ఎవరైనా వచ్చి దేవుడెక్కువ తల్లెక్కువ అంటే దేవుడు కాదు, తల్లే గొప్పదంటాను నేను. ఇంకెవరైనా వచ్చి అమ్మ ఎక్కువ కుస్తీ ఎక్కువ అంటే అమ్మ కాదు, కుస్తే ఎక్కువంట. కుస్తీ మా ప్రాణం, మా ఆత్మ. ఏ మనుషులరా మీరు? అన్సివిలైజ్డ్ బ్రూట్స్. ఇంకొక మాట బాగావంటే నాలుక చీరి పారేస్తా. వినవా? నా గురించి కొంచెం కూడా ఆలోచించవా? నీకెందుకు ఇంత కోపం? వీళ్ళు నన్నేమన్నా భరిస్తా, కానీ కుస్తీని అవమానిస్తే ఊరుకునేదే లేదు. ఆపు నాన్నా. మహా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. కానీ ఎవరైనా వచ్చి నీకు కూతురెక్కువ,
కుస్తీ ఎక్కువ అంటే కూతురు కాదు, నాకు కుస్తీ ఎక్కువ అంట. ఊరుకో నాన్న. క్షమించమ్మా. ఆపండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మహా ఇది? ఏంటిది? మా మామయ్య మాట్లాడింది తప్పే. మాట్లాడినంత మాత్రాన మీ నాన్న మా మామయ్య మీద చేసుకుంటాడా? మీ నాన్న చేసిన తప్పు. మహా, ఫస్ట్ మీ నాన్నని మా మామయ్యకి సారీ చెప్పమని చెప్పు. మా నాన్న మీ మావకి సారీ చెప్పాలా? హ? మీ మామ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మా నాన్న ఊరుకుంటాడా? ఈయన మాట్లాడింది కరెక్టా? మర్యాదగా మీ మావనే మా నాన్నగారికి సారీ చెప్పమను. మా నాన్న కాదు, మీ మావనే చెప్పమను ఫస్ట్. ఇలా అయితే నేనేం చేయలేను మహా, మొత్తం చెడిపోయింది. ఇలా చూడు సిద్ధు, నీ కుటుంబం నా కుటుంబం వీళ్ళందరినీ వదిలేయి. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. వదిలే మహా. మహా, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ స్పోర్ట్, టఫ్ గేమ్. నీకు 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 ఆ కుస్తీలో ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మహా. నీకెందుకు? నువ్వు అన్నీ వదిలేసిరా, నేను నేను మహారాణిలా చూసుకుంటాను. వదిలేయాలి. బాగుంది సిద్ధు. నువ్వు రాత్రి పగలు ఈ సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు ఇవన్నీ వదిలేయి. నేను నిన్ను మహారాజులా చూసుకుంటా. కుటుంబం కుటుంబం రమ్మనమ్మా, మనం చూసుకుందాం. మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా? అందరు ఇలాగే మాట్లాడతారా? అవునయ్యా, మా ఫ్యామిలీలో అందరూ ఇంతే. మాకు సంప్రదాయాలు ఇవేవీ తెలియవు. నువ్వు చెప్పావు కదా, పందులా దొలుతావని. ఇదే మా ఫ్యామిలీ, ఇలాగే ఉంటావు. ఇలా అయితే కష్టం మహా, నేనేం చేయలేను. నానా ప్లీజ్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. నానా నానా సిద్ధు, లెట్స్ గో. నానా, ఐల్ హ్యాండిల్. భువనేశ్వరి, వాడిని తీసురా. మహాలక్ష్మి, ఇదొక కుటుంబం, ఇదో సంబంధం. అక్కడికి పోయి మంచిదైంది. అసలు ముందే చెప్పాను, వాళ్ళు మనకు సరిపోరు అని. ఒక్కరి మొహంలో కూడా నవ్వే లేదు. ఆటకే గొడవకి తేడా తెలియని మనుషులు ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి లాభం? అమ్మో అమ్మా మహా, ఈ ఇంటి కోడలిగా నీకమ్మగా చెప్తున్నాను. నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం ఆ కుటుంబానికి లేదు. మర్చిపో, జరిగిందంతా మర్చిపో తల్లి. వద్దు మహా, మర్చిపోవద్దు. వాళ్ళన్న ప్రతి మాట గుర్తుపెట్టుకో మహా. ఏ ఆడపిల్ల అంటే అంత చులకన? వాళ్ళ దృష్టిలో ఆడపిల్లంటే ఒకింటికి కోడలవ్వాలి, ఒకడికి పెళ్ళమవ్వాలి. ఇదే వాళ్ళకి తెలిసింది. అందుకే నీ గెలుపు వాళ్ళ బలుపుకి సమాధానం కావాలి. వాళ్ళకే కాదు, ఆడపిల్లను తక్కువగా చూసే ప్రతి ఒక్కడికి. ఇది మన ఊళ్ళో జరుగుతున్న మా ఊళ్ళమ్మ జాతర. ఈసారి జాతరకి పోయిన ఏడాది కన్నా ఎక్కువ మంది వచ్చారు, కానీ వాళ్ళలో ఉత్సాహం మాత్రం చాలా తక్కువగా ఉంది. దానికి కారణం జీకే సిమెంట్ ఫ్యాక్టరీ. జీకే సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కెమికల్స్, పొల్యూషన్ వల్ల 4 ఊర్ల పొలాలు నాశనం అవుతున్నాయి. రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు వెళ్లి మొరపెట్టుకున్నా జీకే సిమెంట్ సీఈఓ స్పందించట్లేదు. ఈ సమస్య తీరాలన్నదే ఈ సంవత్సరం జనం అందరి మొక్కు. ఆ అమ్మవారు అందరి మొక్కును తీర్చాలని ఆశిద్దాం. ఎస్, విలేజ్ ట్యూబ్ నమ్ముతోంది ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదిగో అక్కడుంది మహా. ఇవెంత? చేయాల్సిన పని వదిలేసి ఇది ఇక్కడేం చేస్తుంది? హే, నువ్వెప్పుడు వచ్చావు? ఒకసారి వేసుకొని చూడు, ఈ గాజులు నీకు బాగుంటాయి. ఏమైందే? నీకేమైందే? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. అదే అడుగుతున్నా. అంత గొడవ జరిగాక కూడా బాగానే ఎలా ఉన్నావు? సిద్ధు వస్తాడు కదా. సిద్ధు వస్తాడా? ఫోన్ చేశాడా? నా కోసం వస్తాడు. నేను ఫోన్ వాడట్లేదుగా. చిలక జోష్యమా? కాదు, గుళ్ళో ఒక స్వామి ఉంటారే ఆయన. గుడిలో స్వామి చెప్పడం ఏంటే? మరెవరు చెప్పారే? నాకు తెలుసు, సిద్ధు ఖచ్చితంగా వస్తాడు. అదే ఎలా తెలుసు? నా మనసు చెప్తుంది. నేను దాన్ని నమ్ముతాను. ఈ జాతర అయ్యేలోపు నా కోసం సిద్ధు ఖచ్చితంగా వస్తాడు. హలో మహా. ఎవరక్కడా? మామగారు, నేను సిద్ధుని మాట్లాడుతున్నాను. సిగ్గు లేదు ఫోన్ చేయడానికి? మేమందరం గుడి దగ్గరికి వస్తే తగుదునమ్మా అని అవమానించి పంపించావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేస్తున్నావు? ఈ ప్రేమ గొడవ ఇక్కడితో ఆపేసే. నా కొడుకు దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు దాని ధ్యాస అంతా కుస్తీ పోటీల మీదనే. అది గోల్డ్ మెడల్ కొట్టాలని.
నా కొడుకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాని దగ్గరికి వచ్చి ప్రేమ దోమ అంటూ నువ్వు దాని చుట్టూ తిప్పుకోకు. దాన్ని బతుకని మర్చిపోదాన్ని. ఇంకొకసారి ఫోన్ చేసావంటే బాగుండదు. మర్యాదగా చెప్తున్నాను, ఫోన్ పెట్టాయి. ఈ ప్రేమ గొడవ ఇక్కడితో ఆపేసాయి. ఇప్పుడు దాని దగ్గరికి వచ్చి ప్రేమ దోమ అంటూ నువ్వు దాని చుట్టూ తిప్పుకోకు. నా మెసేజెస్ చూస్తుందా లేదా అసలు? ఏ ఒక్కదానికి రిప్లై ఇవ్వట్లేదేంటి? మహా, ప్రాక్టీస్ చేయకుండా తమాషా చూస్తున్నావా? మహా, పట్టు తప్పుతోంది. గెలిచాను కదా నానా. 3వ రౌండ్లో ఏ రౌండ్ అయితేనే గెలిచాను కదా. నీ ఆటలో మాటలో తేడా నీకు తెలుస్తోందా? అదేం లేదు నానా, నేను కరెక్ట్ గానే ఆడుతున్నాను. బాగానే జాగ్రత్త ఆడుతున్నాను నానా. మహా. ఓ నానా, మహా, ఇప్పుడైనా నేనే ఏ గెలుస్తాను. మహా, ఎందుకిలా తయారయ్యింది? మహాకి కుస్తీ మీద ధ్యాస తప్పుతోంది. మీ ప్రాజెక్ట్ని నేను స్టడీ చేశాను. మీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఓ గ్రేట్. వెరీ హ్యాపీ టు హియర్ దట్ సార్. మీలాంటి పెద్ద కంపెనీ సీఈఓ మాతో కలిసి పనిచేస్తున్నందుకు వీఆర్ వెరీ ఫార్చునేట్.